హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పండునివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో ఈ వ్లాగ్ వచ్చేసి థంబ్నెయిల్ అండ్ ఇంకా టైటిల్ చూసారు కదా. ఈ వీడియోలో జస్ట్ రా లైఫ్ చూస్తారనమాట మాది, మేము ఎలా ఉన్నామని చెప్పేసి. మోస్ట్లీ వాయిస్ ఓవర్ తగ్గించి నేను రాగా పెట్టడానికే ట్రై చేస్తాను. జస్ట్ సింపుల్గా ఈ వ్లాగ్ చేస్తాను అనమాట. మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. మేము ఉండేది జర్నీలో, బట్ వెకేషన్కి మేము యూఎస్ వెళ్ళాము. సో ఆ వీడియో అనమాట ఇవన్నీ. సో ఆ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను. సో వ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూడండి. నీకేసి తెల్లదా నువ్వు? గిన్నె ఓపెన్ చేస్తారు కదా. బుక్ అంతా ఒక అయిపోద్ది. పర్లేదు, సరే పట్టుకో, ఇట్లా ఇట్లా పెట్టుకో. బాయ్ స్పీడ్ గా చేయట్లేదు. దానికి ఇవి అలవాట్లేదు. ఐప్యాడ్, స్క్రీన్ టైం అంత అలవాట్లేదు. దాంట్లోనే కూర్చోండి. ఇక్కడ వచ్చేసి ఇది ముందు రోజు నైట్ అనమాట. సో పానీపూరి చేసుకుని తింటున్నాము. మా అన్నయ్య చేశాడనమాట పానీపూరి. సో అదైతే బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాం మేము. నువ్వు వేరే సరిపోగా నుంచి దానికి క్రేయాన్స్ అక్కడ ఉంటాయి. అది వద్దు, ఇదే బెస్ట్ అనుకుంటున్నాను. అది ఎక్కువ కలర్స్ ఉన్నాయి కదా. అంటే ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేము నైట్ పానీపూరి తిన్నాము కదా, ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా మా దివ్య వాళ్ళు ఉన్న కమ్యూనిటీలోనే వాళ్ళకి ఇలాగ ప్లే గ్రౌండ్ ఉంది పిల్లలకి. సో దివ్య ఇంకా పొద్దున్న నివిని తీసుకొచ్చింది, కొంచెం సన్నీగా ఉందని చెప్పేసి. సో నివి ఆడుకుంటుందని చెప్పేసి. అండ్ తర్వాత అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా సో ఇంటికి వెళ్ళాక డాడీ టొమాటో సూప్ చేశారు. అండ్ ఇంకా మేమేం చేసామన్నది అంతా వ్లాగ్లో ఉందన్నమాట. మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇలా ఇలా అని, ఇలా ఎక్కి ఇలా 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 అని సో సో అంటారు. చాలా హీట్ ఉంటుంది. ఎక్కిసింది రుచించే. ఇది రుచి చేస్తావా? ఇది చేస్తావా? చేస్తావా? వద్దది. సరే ఇక్కడ రుచి చేయదా భయం దీనికి. వెనక్కి నుంచి చేస్తుంది కదా. సైకిల్ వచ్చా కదా నువ్వు? సైకిల్ మీద వెళ్ళిపోయి తిరిగేద్దాం. ఫోజీ అత్తను ఫోజీ అని ఫోటో తీస్తాను ఇద్దరికి. అత్తకి ఎలా ఫోజ్ పెట్టాలో చెప్పవా? అత్తకి చెప్పు. వెనక కాల్ ఎలా పెట్టాలో చూపించు అత్తకి. ఫోజ్ ఎలా ఇయ్యాలో చెప్పు అత్తకి. నివిషా ఫోజీ నాన్న అత్తకి. ఈసారి ఇలా చూడు, మామ వైపు ఫోటో తీస్తాడు ఈసారి. ఇప్పుడు ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా బ్యాక్ యార్డ్ లో కూర్చున్నా అనమాట. ఇది వచ్చేసి ఇంటి వెనకాల మొత్తం లాన్ లో ఉంటుంది అనమాట. సో అక్కడైతే ఆడుకుంటున్నాం కాస్త. తెగేస్తున్నా లత్తుతో.
తాత దొరికిసాడు తాత తాత దొరికిసాడు ఫ్లుక్స్ అయి కదా అలాగా ఇక్కడ ఒకసారి వేసారు కదా అవి మొక్కలు ఇదో చెప్పులు ఇవిగో కింద గుచ్చుకుంటాయి కూడా చెప్పులు వేసుకోండి ఇదిగో ఇవి వేసుకో నేను ఇక్కడ కూర్చుంటాను అయిపోయింది కూర్చుంటా వేసుకోండి ఆడుకోండి పొద్దు నుంచి వర్క్లోనే ఉన్నారు పాపం out, Nivi out. వచ్చేసాడు మామ వాయిస్ మామ పడిపోతారా ఇది పడిపోద్దు నాన్న ఇంకా వాళ్ళు బయట ఆటలాడుతూనే ఉన్నారనమాట చూసారు కదా చాలా విండీగా ఉంటుందన్నమాట చికాగో సో ఇవి వచ్చేసి మీ ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్నాం అనమాట డ్రింక్స్ అండ్ ఇంకా నివి కోసం బిస్కెట్స్ తెచ్చాం సరదాగా ఇక్కడ మా డాడీ టొమాటో సూప్ చేస్తున్నారనమాట సూప్ చేయడంలో స్పెషల్ అనమాట సో అది చూడండి ఎలా చేస్తున్నారో నువ్వు చూసుకో దాల్చిన చెక్క పెద్ద వేసుకోవాలి ఎందుకంటే లాస్ట్ లో తీసేస్తాం బిర్యానీ ఆకు కూడా ఆకులో వేసేయాలి ఇప్పుడు తీసేస్తాం లాస్ట్ లో మనం ఉంచాలి అంటే ఫ్లేవర్ కోసమే కొంచెం దాంట్లో ఉల్లిపాయలు వేగాక ఇవి తీసుకోవట్లేక కొద్దిగా లైట్ క్యారెట్ ఇది కూడా పళ్ళు తాగితే ఇంకా ఆకలి వేస్తుంది తప్ప ఆకలి తగ్గదు తాగితేనే ఆకలి వేస్తుంది బాగా సూపు ఏ సూప్ అయినా అంతే సూప్ తాగితేనే ఆకలి
ఇంకా సూప్ అయిపోయిన తర్వాత అందరం కలిసి లంచ్ చేస్తున్నాం అనమాట. అండ్ మమ్మీకి వచ్చేసి ప్రీ డయాబెటిక్ అనమాట. సో దానికోసం అయితే మేము ట్రాకింగ్ చేద్దామని చెప్పేసి ఒక చిప్ అయితే పెట్టడానికి చూస్తున్నాం అమ్మకి. సో దట్ తనకి ఇండియా వెళ్ళాక ఫుడ్ ఎలా తినాలి ఏంటన్నది డైట్ తెలుస్తుందని చెప్పేసి. తెలుస్తుంది, మాకేం తెలీదు. అంటే ప్రతి 10 days కి పుడుకుని గుడుచుకోవాలి. 1 month మేబీ. యా ఇంకా మొత్తం నువ్వు ఏదన్నా సరే ఇంకా బాడీకి అలా అటాచ్ అయిపోయి ఉంటుంది నీకు అది. మా మమ్మీకి నీడిల్స్ అంటే భయం అనమాట. సో అందుకే కంగారు పడుతుంది నీడిల్స్ ఎక్కడ నొప్పి వస్తాయని చెప్పేసి. బట్ అది చాలా టైనీ ఉందన్నమాట. అంటే అదే బ్యాండ్ అంటే దెబ్బ బ్యాండ్ ఏమో. లెవెల్స్ తెలిసిపోతాయి మీకు. ట్రాకింగ్ ఇంకా డౌన్లోడ్ చేస్తున్నావా? నీది ఐఫోన్ అది ఏ యాప్ డౌన్లోడ్ చేశాను? ఐఫోన్ పంపించాడు, ఆండ్రాయిడ్ పంపించాడు. ఇది ఇప్పుడు ఇది ఇచ్చాడు కదా, క్యూఆర్ కోడ్ ఇచ్చాడు. కాదు దేని దానికి ఇచ్చాడు. అత్తకి చెప్తుంది అత్త. అయ్యయ్యో కాదు సగం సగం డాక్టర్ వేయాలి మళ్ళీ. సీల్ అది రాలేదు. కొద్దిగా కలిసి దాన్ని తీసి డస్ట్ పడుతుంది. ప్రెస్సింగ్ పైన ఉండాలి, పైన ఉండాలి ప్రెస్సింగ్. అమ్మా నువ్వు కళ్ళు దగ్గర పెట్టకు నాన్న. నువ్వు అమ్మ నేను చూడండి, నాకు తెలియదు. దివ్యాని అడుగు. నువ్వు చెయ్యి కలుపుకు, మరి చెయ్యి కలుపుకో, చెయ్యి కలుపుకో. ఏం కాదులేమ్మా, పుసుకుమంటది అంతే. అయిపోయింది అంతే, అయిపోయింది అయిపోయింది. నొప్పురాలే నేను అటు ఇటు చూసుకుంటాను, నాకు భయం వేసి. ఇప్పుడు వస్తుందండి. ఏదో నాన్న కూర్చాడంటే ఏదో నీకు అదే పైకి వచ్చింది అలాగా. ఏది చూపి. ఓకే అది బయటకు వచ్చింది కదా. షుగర్ ఎంత ఉందో చూసి ఫుల్ గా తినేసాను. ఎక్కువ ఉంటుందేమో. కొబ్బరి పచ్చడి తిన్నా ఫుల్ గా. నువ్వు రైస్ తినేసాను, కొబ్బరి అన్నం తినేసాను నిన్నటి నుంచి. ప్రసాదం తినేసాను నిన్న. ఇదంతా అయిపోయింది కదా, ప్రెస్ చేసుకుని నెక్స్ట్ కాదు డాక్టర్ గారు బాగానే పనికి వచ్చారు. ఇంజక్షన్ చేయడానికి వచ్చి కదా. అదే అదే పంపించేసి పైకి పడిపోతాను. తీసేచ్చా ఇంకా ఇది లేదు తీసేయచ్చు. గ్రీన్ టేప్ తీసి గ్రీన్ టేప్ పై తీసేయాలి. అది జస్ట్ పైన స్టిక్కర్ టైప్ అంటియడానికి నీకు అంతే. అది వాటర్ ప్రూఫ్ అమ్మా. నువ్వు స్నానం అది శుభ్రంగా చేసేయచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. మంత్లీ మంత్లీ ఇలా వేసుకోవాలా? వేసుకోవాలి అంతే కదా. ఈ రోజు డేట్ నోట్ చేసుకుని 10 days కా అది ఊడిపోద్దా ఆటోమేటిక్ గా? ఆపేది టైం పడుతుంది, అది 26 minutes పడుతుంది. 26 minutes ఈ లోపు డాన్స్ అయింది. కాదు రోబోలా మిషన్ పెట్టుకున్నా. ఇన్సులిన్ సిరంజ్ ఉంటుంది, దాని నిల్లు ఉంటుంది చూడు. అంత నిల్లు ఉందా దీనికి? ఉందా? రాదు. ఇంకేమవుతుంది, చాలా సున్నితంగా ఉంటుంది నిల్లు. సేమ్ ఇంజక్షన్ చేస్తే తెలియాలా? అది మళ్ళీ యూజ్ చేయొచ్చా? అది లేదు ఇంకా డేట్స్ ఇచ్చాడు. 10 days ఇచ్చాడు. స్టార్ట్ అండ్ ఎక్స్పైర్ దాచుకోలేదు. ఉంచండి, ఉంచమని చెప్పాడు.
ఇదంతా సెట్ చేస్తారు. ఇది పడేసేంత వరకు ఉండాలి కదా అది. ఇది ఇది ఎలా తీస్తారు మరి? తీసినప్పుడు ఎలా తీస్తారు మరి? నీళ్లు తీయాలి బయటికి. తీసినప్పుడు ఇందులో పెట్టి ఇంకా మళ్ళీ డిస్పోజ్ అనుకుంటాను. ఇది తీయడం ఎలా ఇప్పుడు మరి? నీళ్లు తీయడం ఎలాగా? మళ్ళీ యూట్యూబ్ మళ్ళీ యూట్యూబ్ చూడటం. ఇప్పుడు పెట్టడం పెట్టేసారే. ఇంకో క్వశ్చన్ మార్క్ ఏంటంటే తీయడం ఎలా? అది తీయడం ఎలా? యూట్యూబ్ లో వీడియో లేకపోతే తీయడం. ఇదిగో నాగరాజా యూట్యూబ్ చూసి ఇలా పెట్టాలని పెట్టించేసాడు. లాక్ అయిపోయింది. వ్లాగ్ చూసారు కదా, మీ అందరికీ కూడా మా ఫన్ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాగే ఫన్నీగా జరిగిందనమాట యూఎస్లో ఉన్నంత వెకేషన్ కూడా. వ్లాగ్ అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.